వ్యూవర్స్, ఈరోజు మనం లేజినెస్ని ఓవర్కమ్ చేసే జపనీస్ టెక్నిక్ 1 మినిట్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది ఏదైనా సాధించాలని ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను లేదా ఛాలెంజ్లను పెట్టుకుంటారు. కానీ చివరికి దాన్ని సాధించడంలో విఫలమవుతారు. పైగా ఇప్పుడు సిద్ధంగా లేమని వచ్చే వారం, వచ్చే నెల లేదా వచ్చే సంవత్సరం నుండి చేద్దామని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఎందుకు మనం అంత సులభంగా లక్ష్యాన్ని వదిలేస్తాం? దానికి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. మీరు మీ లక్ష్యాలను చాలా ఎక్కువగా, చాలా తొందరగా సాధించాలని ప్రయత్నిస్తారు. పాత అలవాట్లను మార్చుకొని కొత్తగా ఏదైనా చెయ్యాలన్నా, కొత్త బాధ్యతలను తీసుకోవాలన్నా మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. దాని ఫలితంగా మీరు త్వరగా అలసిపోయి విసుగ్గా ఫీల్ అవుతారు. అసలు ఇలా చేయాల్సిన పనులని వాయిదా వేయటాన్ని ఎలా ఆపాలి? బద్ధకాన్ని అధిగమించి మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఒక గొప్ప పరిష్కారం ఉంది. ఈ మెథడ్కి 1 నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదు, కానీ ఫలితం చాలా బాగుంటుంది. అయితే ఈ టెక్నిక్ ఏమిటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ టెక్నిక్ని కైజన్ లేదా 1 మినిట్ ప్రిన్సిపల్ అంటారు. కైజన్ టెక్నిక్ అనేది జపాన్లో ప్రారంభమైంది. ఈ టెక్నిక్ని ఎవరైనా వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు. ఉదాహరణకి జపాన్లో ఈ టెక్నిక్ని తరచూ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాడుతూ ఉంటారు. అసలు కైజన్లో కై అంటే మార్పు మరియు జన్ అంటే జ్ఞానం. ఈ టెక్నిక్ వలన మీరు మీ జీవితాన్ని వెంటనే అకస్మాత్తుగా మార్చలేరు, కానీ నెమ్మదిగా మీ తెలివితేటలతో, మీ జీవిత అనుభవాల ద్వారా మీ లైఫ్ స్టైల్ను మార్చుకోవచ్చు. ఈ టెక్నిక్ని మాసాకి ఇమై అనే ఒక జపనీస్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కనుగొన్నారు. ఈ ఫిలాసఫీని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలాగే ప్రపంచ వ్యాపారానికి కూడా అప్లై చేయొచ్చు. జపనీయుల సంస్కృతిలో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం కైజన్ అభ్యాసం 1 మినిట్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ను కలిగి ఉంటుంది. ఈ మెథడ్లో మొదటగా మీరు అనుకున్న దాన్ని ప్రతిరోజు ఒకే టైంకి ప్రాక్టీస్ చేయాలి. కేవలం 1 నిమిషం చాలు. ఇది ఎవరికి ఇబ్బందిగా ఉండదు. బాగా బద్ధకం ఉన్న వ్యక్తి కూడా ఈ 1 మినిట్ పనిని సులభంగా చేయగలడు. అరగంట, గంట సేపు పట్టే పని ఏదైనా చేయాలంటే మీరు సాకులు వెతుక్కుంటారు. అయితే కనీసం 60 సెకండ్లో చేయగలిగే పని అయితే అనుమానం లేకుండా చేయగలరు కదా. వెస్ట్రన్ కల్చర్లో పెరిగిన వారికి ఈ మెథడ్ కాస్త డౌట్ఫుల్గా, ఇన్ఎఫెక్టివ్గా అనిపించవచ్చు. అందువలన అపారమైన ప్రయత్నంతోనే లక్ష్యాలను సాధించగలం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం చేసే ఛాలెంజింగ్ ప్రోగ్రామ్స్ వల్ల మీ శక్తిని కోల్పోయి అలసిపోతారు. దీనివల్ల ప్రత్యక్ష ఫలితాలుండవు. అయితే ఈ మెథడ్ ద్వారా పుషప్స్ చేసినప్పుడు లేదా ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మీకు అన్ప్లెజెంట్గా అనిపించడానికి బదులుగా ఆనందంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. ఒకానొక సమయంలో మీరు ముందుకేసిన ఒక చిన్న అడుగు మిమ్మల్ని సెల్ఫ్ పర్ఫెక్షన్ దారిలో నడిపిస్తుంది. 1 మినిట్ ప్రిన్సిపల్ ద్వారా మీరు చేసే పనిలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇది కొత్త అలవాట్లను ఏర్పరచడంలో క్లిష్టమైన భాగం. అందుకే మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం లేకపోవడాన్ని, నిస్సహాయతని అధిగమించడం ముఖ్యం. మీరు ముందుకు వెళ్ళడానికి సక్సెస్ మరియు సెన్స్ ఆఫ్ విక్టరీ యొక్క అనుభవం అవసరం. ఈ ఫీలింగ్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినప్పుడు క్రమంగా మీ లక్ష్యంపై ఎక్కువ సమయం కేటాయించడం మొదలు పెడతారు. మొదట్లో కేవలం 5 నిమిషాలు ఎక్కువ సమయం మాత్రమే సాధనపై గడిపినా క్రమంగా కొద్ది కాలంలోనే అరగంట లేదా ఇంకా ఎక్కువ కూడా మీ లక్ష్యంపై సమయం కేటాయిస్తారు. మీరు చేయాల్సిందల్లా మీరేదైతే సాధించాలనుకున్నారో దాన్ని బాగా అర్థం చేసుకొని ప్రతిరోజు కేవలం 1 నిమిషం దానికోసం శ్రమించడమే. ఈ టెక్నిక్స్ని మీరు ఇంతకుముందే ట్రై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో మాతో పాటు షేర్ చేసుకోండి. తెలియని వారు ఈ టెక్నిక్ని ఫాలో అయ్యి లేజినెస్ని ఓవర్కమ్ చేసి మీరు సాధించాలన్న లక్ష్యాలను సాధించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.